దాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత, దాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కుతుంది. అధ్యక్ష, ఈ రోజున దేశ స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం అంటే ప్రధానమంత్రి గారి దృష్టిలో పడింది అంటే దానికి నాంది ఆంధ్రప్రదేశ్ నుంచే పడింది. అధ్యక్ష, మేజర్గా మాకు అప్పుడు నేను ఇలా దళిత మేధావులతో అందరితో మాట్లాడుతున్నప్పుడు ఇది వర్గీకరణ మాల కులస్తులను తగ్గించి మాల కులస్తులకి అన్యాయం జరుగుద్దని చాలా 2 వర్గాల వారు కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. అధ్యక్ష, ఆ టైంలో నాకు వినిపించిన ఆర్గ్యుమెంట్స్ అధ్యక్ష, ఉదాహరణకి ఏపీలో మాల కులస్తులు, మనకి తెలంగాణలో మనకి మాది కులస్తులు ఎక్కువ. అధ్యక్ష, అలాగే ఇది ఒక్కొక్క చోట ఒక డామినేట్, ఒక్కొక్క కులం సబ్ క్యాస్ట్ ఎక్కువ బెనిఫిట్ తీసుకుంది రిజర్వేషన్లో, ఇది మిగతా వాళ్ళకు కూడా చెందాలనే దానిదే ఈ వాదన. ఇది ఉదాహరణకి రాజస్థాన్లో అయితే మేఘవాల్స్, జాటోస్ ఎక్కువ తీసుకుంటారు రిజర్వేషన్లో. భైరవ కులస్తులు కానీ కోలీస్ కానీ దీన్ని తక్కువ శాతం తీసుకుంటారు. ఇక్కడ వాళ్ళు బెనిఫిట్ అవుతారు. అధ్యక్ష, రాజస్థాన్లో. అలాగే మనకి